Hi, this is Sai Kiran Ram. For interesting videos, please do subscribe to Sruji Shiny. సో కొత్త మొబైల్ కొన్నాను. బడ్జెట్ ఎక్కువే అయింది అండ్ ఆ బడ్జెట్ని నేను యూట్యూబ్ నుంచే ఎర్న్ చేస్తాను అని చెప్పి మా ఇంట్లో వాళ్ళకి చెప్పానమాట. సో ఎలా అయినా నేను యూట్యూబ్ ఛానల్లో యాక్టివ్గా ఉండాలి అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ వ్లాగ్ యాక్చువల్లీ ఆఫ్టర్ మెనీ ఇయర్స్. ఛానల్ అనేది కొలాబరేషన్స్ చేసిన తర్వాత నేను చాలామందికి డిస్టెన్స్ అయిపోయానేమో సబ్స్క్రైబర్స్ కనిపించింది అనమాట. అండ్ లాంగ్ వీడియోస్లో ఇప్పుడల్లా నేను ఏ కొలాబరేషన్స్ తీసుకోరాకూడదు అని ఫిక్స్ అయ్యాను మెంటల్గా. అండ్ ఏంటంటే న్యూ మొబైల్లో నేను మైక్ యూస్ చేయట్లేదు, బట్ వాయిస్ అనేది చాలా లౌడ్గానే వస్తుంది. బట్ డిస్టర్బెన్స్ అనేది లైక్ ఎలా అంటే కట్ అవ్వట్లేదు అనమాట. సో ఈ సి టైప్ పిన్కి నేను నా మైక్ అటాచ్ చేసే మధ్యలో కనెక్టర్ని బై చేయాలి. సో ప్రెజెంట్ అయితే చాలా ఖర్చు చేసేసాను నా బర్త్డే మంత్లో, ఆల్మోస్ట్ 60K. సో ఇప్పుడు మాత్రం నేను అన్నీ కొంచెం కంట్రోల్గా ఉండాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్ యాక్టివ్గా లేకపోతే మన యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ అనేది డిజేబుల్ అవుతుంది. సో ఐ డోంట్ వాంట్ రిస్క్ మై యూట్యూబ్ ఛానల్ నౌ. అండ్ ఇప్పుడైతే నేను పీజీ రూమ్లో ఉన్నాను. ఆఫీస్కి వెళ్దాం అనుకుంటున్నా, ఎంతవరకు నేను ఈ ఫీలింగ్ని కంటిన్యూ చేస్తానో తెలీదు, బికాస్ చాలా లేజినెస్ వస్తుంది. మనకి August 2 కాబట్టి ఈరోజు ఎస్టర్డే వెళ్ళాను నేను ఆఫీస్కి అండ్ మినిమం అటెండెన్స్ మెయింటైన్ చేస్తున్నాను ఖచ్చితంగా వితౌట్ ఫెయిల్. అటు హోమ్ ఫ్యామిలీ లైఫ్ని ఇక్కడ ఆఫీస్ లైఫ్ని మేనేజ్ చేస్తున్నా. ఐ థింక్ ఐఎమ్ వెరీ గుడ్ అట్ మేనేజ్మెంట్. సో నేను ఇప్పుడు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాను. ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ గైస్. ఇప్పుడు వరకు ఏం జరిగింది తెలుసా, ఒక 2 minutes వరకు నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇలా వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను. లాంగ్ టైం తర్వాత వీడియోస్ చేస్తే ఇలాగే ఉంటుందేమో. అండ్ హ్యాండ్తో పట్టుకొని వీడియో తీస్తున్నా. వై బికాజ్ నా యూట్యూబ్ స్టాండ్ ర్యాక్స్ పైన ఉందన్నమాట. ఇప్పుడు దానికి చాలా డస్ట్ ఉంది అండ్ నేను వర్క్ చేస్తున్నాను ప్లస్ అన్నీ మేనేజ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఆ డస్ట్ని టచ్ చేసే మూడ్ లేదు. ఓకే. అండ్ ఇంకోటి ఏంటి అంటే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఇన్ కేస్ కొన్ని వీడియోస్ చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అండ్ లైక్ కూడా చేయండి. ఇంకొంతమంది సబ్స్క్రైబర్స్ న్యూ సబ్స్క్రైబర్స్కి సజెషన్స్లోకి వెళ్ళి వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని చిన్న విష్ అనమాట, అంతే, ఇంకేం లేదు. సో 4 years అయిపోయింది మన ఛానల్ పెట్టేసి. ఐఎమ్ వెరీ హ్యాపీ. మెంటల్గా నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను, చేంజ్ అయ్యాను. లైక్ 2020లో నేను ఎలా అంటే చాలా అప్ అండ్ డౌన్స్ ఫీలింగ్స్తో స్టార్ట్ చేసిన ఛానల్ ఇది. సో నవ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో మనం బ్రేక్ ఇచ్చిన ఛానల్కి నేను కంటిన్యూ చేస్తాను. సో ఒక మంచి టైం, ఒక మంచి ఏమంటారు సందర్భం వస్తే నేను ఏమేమి వీడియోస్ చేయాలి, కాన్సెప్ట్స్ చేయాలి అవన్నీ లైక్ చేస్తాను ఫ్యూచర్లో. అండ్ చాలా ఉన్నాయి నాకు థాట్స్, చాలా డిఫరెంట్గా నేను నా వాళ్ళతో పంచుకోవాలి. సబ్స్క్రైబర్స్ నా వల్ల ఒకరు ఇద్దరు కొంచెం చేంజ్ అయిన మైండ్ సెట్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో లేట్ చేయకుండా మనం ఫస్ట్ ఆఫీస్కి స్టార్ట్ అవుదాం.